గోపాలకృష్ణ లాగ్స్ కి స్వాగతం. నెపం పక్కవారి మీద వేసేసి తప్పించుకునేవారు అనే మాట. ఎక్కడ ఉన్నారు నిజాయితీ గల రాజకీయ నాయకులు అని కళ్ళు మనసు పెట్టి ఆలోచిస్తే చూస్తే కనపడతారు. ప్రశ్నించటం అంటే అజ్ఞానమో అవగాహన రాహిత్యమో కాదు, బాధ్యతను గుర్తు చేయటం, వ్యవస్థను తట్టి లేపటం. వైసీపీ రెడ్డి సామాజిక వర్గానికి కొమ్ము కాస్తుంది. ఒక్క జనసేన మాత్రమే అన్ని కులాలను కాపాడుతుంది. సామాజిక న్యాయం జనసేనతోనే సాధ్యం. ఉచిత పథకాలు పొందిన ప్రజలు తిరిగి ప్రత్యుపకారం చేస్తారనే భరోసా వైసీపీ పార్టీ భ్రాంతి మాత్రమే. సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి భరోసా కాబోవు రాబోయే రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఒకే ఒక్క ప్రజానాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఫ్రెండ్స్, మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. గూండాగిరి ప్రభుత్వంపై పోరాడుతున్నారు జనసేనాని. సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న రౌడీ రాజకీయంపై పోరాటం చేస్తున్నారు జనసేనాని. ప్రజలను దోచుకు తింటూ వారిని రోడ్డుపై పడేస్తున్న అవినీతి రాజకీయ నాయకులపై పోరాటం చేస్తున్నారు జనసేనాని. రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తున్న ఒక అసమర్థ ముఖ్యమంత్రి నాయకులపై పోరాటం చేస్తున్నారు జనసేనాని. కాదంటారా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద తెలియచేయండి. ఈ పోరాటంలో ఒక సైనికుడిగా యుద్ధం చేసేందుకు సిద్ధమైంది జనసేన. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏది అంటే చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఇది. రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేని అసమర్థ మంత్రి మైకు ముందుకు వచ్చి మాత్రం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి అవాకులు చవాకులు పేలుతాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పిన అసమర్థ ప్రభుత్వం. ఒక పక్క సామాన్యులకు అందుబాటులో సినిమా టికెట్ల ధరలు ఉండాలనే ఉద్దేశంతోనే సినిమా టికెట్ల ధరలు తగ్గించామనే ప్రభుత్వం తిరుమలలో మాత్రం సామాన్యులకు అందుబాటులో గదులు అందనంత దూరం పెంచేసింది. పొంతలేని ప్రభుత్వం. ఈ సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులకు వాగ్దానం ఇచ్చి ఆ ఊసే ఎత్తట్లేదు. మాట తప్పింది, మడమ తిప్పింది. విచిత్రంగా మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం అమ్మకాలే ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకుంది. అభివృద్ధి లేదు, మౌలిక సదుపాయాల కల్పన లేదు, రోడ్లన్నీ గుంతలమయం. చివరికి చెత్త మీద కూడా పన్నులు వేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఊళ్లకు, ప్రభుత్వ భవనాలకు, జాతీయ జెండాకు, జాతిపితకు పార్టీ రంగులు వేసి న్యాయస్థానం చేత మొట్టికాయలు తిన్న ప్రభుత్వం. ఇంకంటే ముందు జగన్ వస్తాడని ప్రగల్భాలు పలుకుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మహిళల అత్యాచారాలు, అఘాయిత్యాల్లో 10వ స్థానంలో ఉంది. ఇలా అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ గురించి, అసమర్థ పరిపాలన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని వీడియోలైనా చేయొచ్చు. వీడియోలో అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ టైం మరొకసారి మరో ఎపిసోడ్లో చెబుతాను. సరిగా ఒక మాట, ఈ వైసీపీ ప్రభుత్వంలో అంధకారంలోకి నెట్టివేయబడిన ఆంధ్రప్రదేశ్ తిరిగి అభివృద్ధి పదంలో నడవాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.